రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మరోసారి అపచారం జరిగింది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిత్యం స్వామివారికి సమర్పించే నివేదన ఆలస్యమైంది. ఉదయం 11:30 జరగాల్సిన నివేదన 12 గంటలకు నిర్వహించారు. దీంతో భక్తులు మండిపడుతున్నారు. వంట చేయాల్సిన బ్రాహ్మణుడు డ్యూటీ సమయంలో తప్ప తాగి విధులు నిర్వహించడంతో స్వామివారి నివేదన అరగంట ఆలస్యమైంది. అలాగే స్వామివారి నివేదనను ఆగమేఘాల మీద తయారు చేయడంతో వంటకాలు మొత్తం మాడిపోయాయి. అంతేకాకుండా స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించాల్సిన నైవేద్యాన్ని ఉడికి ఉడకని అన్నాన్ని సైతం స్వామివారికి నివేదనగా సమర్పించడం శోచనీయం. వంటకాలు తయారు చేయడంలో ఆలస్యం కావడంతో క్యూ లైన్లో భక్తులు నిల్చొని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోవాల్సిన ఆలయ అధికారులు ఏఈఓ అందుబాటులో లేకపోవడం గమనార్హం. రాజన్న ఆలయంలో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం పలు విమర్శలకు తావిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మరోసారి అపచారం జరిగింది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిత్యం స్వామివారికి సమర్పించే నివేదన ఆలస్యమైంది. ఉదయం 11:30 జరగాల్సిన నివేదన 12 గంటలకు నిర్వహించారు. దీంతో భక్తులు మండిపడుతున్నారు. వంట చేయాల్సిన బ్రాహ్మణుడు డ్యూటీ సమయంలో తప్పతాగి విధులు నిర్వహించడంతో స్వామివారి నివేదన అరగంట ఆలస్యమైంది. అలాగే స్వామివారి నివేదనను ఆగమేఘాల మీద తయారు చేయడంతో వంటకాలు మొత్తం మాడిపోయాయి. అంతేకాకుండా స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించాల్సిన నైవేద్యాన్ని ఉడికి ఉడకని అన్నాన్ని సైతం స్వామివారికి నివేదనగా సమర్పించడం శోచనీయం. వంటకాలు తయారు చేయడంలో ఆలస్యం కావడంతో క్యూ లైన్లో భక్తులు నిల్చొని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోవాల్సిన ఆలయ అధికారులు ఏఈఓ అందుబాటులో లేకపోవడం గమనార్హం. రాజన్న ఆలయంలో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగటం పలు విమర్శలకు తావిస్తోంది. తెలంగాణలోని ప్రభుత్వ పశు వైద్యశాల